ఇదిగో చెప్పింది నువ్వు బంగారం వెండి కొంట ఆపేసాయి ఇత్తడి మీద ఫోకస్ పెడదాం. ఆ బంగారం వెండి మనం కాదు కొని 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 దాని జీవితాన్ని ఆ రేంజ్ కి తీసుకెళ్ళాం. మన జీవితాలు ఇక్కడే సచ్చినాయి. ఓకేనా? పొద్దు నుంచి 50 మందికి చెప్పా, అందరితో ఇత్తడి కొనిపించేటట్టు చూడు. ఓకే? ఇత్తడి తెచ్చి ఎక్కడ పెడతావు? ఏం చేస్తావు? గార్డెన్ లో పాతేస్తా, ఏడో ఒక చోట పెడతా. అసలు బంగారం వెండి కొంట జనాలను ఆపిచ్చేస్తా. దాన్ని అందరూ ఇత్తడి కొనేస్తారు. ఆ బంగారం వెండి కొనేవాళ్లే ఉండరు. అప్పుడు నేను ఒక్కదాన్ని భూమి మీద ఉన్నంత బంగారం మొత్తం వాటేసుకొని తెచ్చుకొని గార్డెన్ లో లంకి బిందెలాగా మొంతలు చేసుకొని భూమి కింద పాతి పెట్టుకుంటా. అవును గాని అందరూ నీలాగా ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? అవును కదా, నేను చెట్టు కాయల గురించి ఆలోచించాను కానీ చెట్టు సంగతి మర్చిపోయానేంటి. నీ ఫోన్ ఇటీ. మొత్తం మీ గ్రూపుల్లో ఉన్న మగాళ్ళందరికీ ఒకటే మెసేజ్, బంగారం వెండి మీ ఆడాళ్ళకు కొనిపెట్టి మాకండి, ఓన్లీ ఇత్తడి మీద ఫోకస్ చేయమని. బంగారం రేటు పెరిగింది ఆడవాళ్ళ వల్లే. బంగారం రేటు పెరిగిందని పడేడ్చేది కూడా ఆడవాళ్ళే. మీరు ఇట్లాంటి ఫోకస్ పెట్టమాట, మనం ఓన్లీ ఇప్పుడు ఇత్తడి మీద ఫోకస్ పెడదాం. ఇదిగో చెప్పింది నువ్వు బంగారం